Okay, madam. Start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఈరోజు మనము పునర్పు దోషాన్ని గురించి తెలుసుకుందాం. పునర్పు ఇన్ కేపీ పునర్పు దోషము గురించి తెలుసుకుందాం. పునర్పు అంటే ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ సాటర్న్ అండ్ మూన్ ఈజ్ నోన్ యాజ్ పునర్పు. ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ మూన్ అండ్ సాటర్న్ ఈజ్ నోన్ యాజ్ పునర్పు. అంటే ఏంటి? whenever Saturn has got any connection whatsoever with moon, there will be some obstacles or impediments. అంటే ఈ పునర్పు దోషము ఏం చేస్తుంది అంటే అడ్డంకులను అవాంతరాలను కలగజేస్తుంది. ఎప్పుడు? డ్యూరింగ్ నెగోషియేషన్స్ బట్ ఆల్సో అట్ ద టైమ్ ఆఫ్ ఫిక్సేషన్ ఆఫ్ మ్యారేజ్. ఒక్కొక్కసారి ఈ పునర్పు దోషము ఉన్నటువంటి జాతకాలలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కనబడతాయి. అంటే ఏంటి తీవ్రమైన పరిణామాలు అంటే ఆ ప్రోగ్రామే అప్సెట్ అవుతుంది. అంటే ఏంటి? వధూవరులను అంతా వచ్చి చూసుకుంటారు, మాట్లాడతారు, కట్నం గిట్నం అంతా అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పిచ్చుకోవడాలు మాట్లాడుకుంటారు. తీరా అంతా కళ్యాణం కూడా ఫిక్స్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. తీరా లాస్ట్ లో ప్రోగ్రామ్ అప్సెట్ అయిపోతుంది. అంటే ఏమి? వాళ్ళ ఇంట్లో ఏదో అవాంఛనీయ సంఘటన జరగడము, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవరో చనిపోతే అది పోస్ట్పోన్ కావడం. కొన్ని సందర్భాలలో వధూవరులు కూడా మారిపోతారు. అంటే నేను చేసుకున్న ఆ పిల్లను అని మానుకోవడం. అట్లా అంటే ప్రోగ్రామ్ అనేది అప్సెట్ అవుతుంది ఈ పునర్పు దోషం వల్ల. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా నేను 4-5 చాట్లు చూశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్లో ఉండగా జిల్లా పరిషత్లో ఒక ఆయన పనిచేస్తుండే. జిల్లా పరిషత్ ఆఫీస్లో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండే. పంచాయతీరాజ్ ఉంది కదా దాంట్లో. అది మాకు మెయిన్ జిల్లా పరిషత్ ఎంప్లాయీనే కదా, హై స్కూల్. అందుకు ఆయన ఎవరో చెప్పాక వచ్చినాడు. వచ్చి అంతా ఆయన బిడ్డ మ్యారేజ్ అంతా మాట్లాడుకున్నారు. మ్యారేజ్ హాల్ కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చినాడు, అంత అయిపోయింది. ఏదో చెప్తా అంట ఆయన అని చెప్పేసి వచ్చినాడు. వస్తే సార్ ఈ అమ్మాయికి మ్యారేజ్ లేట్ అవుతుంది కదా సార్, ఇప్పట్లో ఏ సూచనలు లేవే అని చెప్పేసి అంటే లేదండి అంతా అయిపోయింది అంటే, మళ్ళీ అంతా అయిపోతే ఎందుకు వచ్చినావు సార్ అంటే అంతా చెప్పి ఇట్లా ఏదో చెప్పి మన వాళ్ళు సార్ చూస్తాడు అట్లా ఇట్లా అంటే వచ్చినాను అని. సరేలే అని చెప్పేసి చూసి, సార్ ఇంతకుముందు ఏమైనా ఈ అమ్మాయికి ఎవరైనా వచ్చి సంబంధాలు వచ్చి పోయినాయా, వెనుకపోయినారా అంటే క్యాన్సిల్ అయిందా అంటే లేదండి ఇదే ఫస్ట్ టైము వచ్చినారు, చూసినారు, ఓకే అన్నారు. అంతకుముందు ఏదో ఊకా వచ్చి పోయినోళ్ళే కానీ ఇంత మాట మంచి జరగలేదు అని అట్లా అని చెప్పేసి చూసి నాకెందుకో సార్ డౌట్ ఉంది సార్ అంటే అంత అయిపోయింది కదండి, ఇంకేం లేదు, మాట్లాడుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేసినామని. సర్లేండి అని చెప్పేసి జరగలేదు సార్, నా జ్యోతిషం ఫెయిల్ అవుతాం అనుకోండి అంటే తర్వాతనే ఒక 4-5 రోజుల తర్వాత సార్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు సార్, వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయిందంట అని చెప్పేసి పిల్లోని గ్రాండ్ మదర్. అట్లా అప్సెట్ అవుతాయన్నమాట. అట్లా నేను 4-5 చూశాను. అంతెందుకు, నాకు అప్పుడు జ్యోతిష్యం తెలియదు. నా వివాహ సమయంలో నాకు నా దాంట్లో కూడా పునర్పు ఉంది, అది పోస్ట్పోన్. ఎందుకు పోస్ట్పోన్? అప్పుడు ఆమె ఏమంటారు మన దాంట్లో మెన్సెస్ తర్వాత అట్లా మా చెల్లెల్ది అట్లనే పోస్ట్పోన్. ఇట్లా చాలా చూసిన నేను, మా బంధువుల్లో కూడా 5-6 చూసిన. కాబట్టి ఇవి పునర్పు దోషం అనేది ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ ని అప్సెట్ చేస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మ్యారేజే కాకుండా వధూవరులు కూడా మారిపోతుంటారు. తీరా అంత అయిపోయినా కూడా నాకొద్దు ఈ పిల్ల నేను చేసుకుని అంటారు, ఏదో అట్లా జరిగిపోతుంటాయి. కాబట్టి అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఈ శాటర్న్ అనేటువంటి వాడు లగ్నాత్ 1-3-5-7-10 లో ఉంటే కూడా ఇది అంటారు పునర్పునే. తర్వాత మూన్ వచ్చి
సాటర్న్ స్టార్‌లో, సాటర్న్ సబ్‌లో ఉన్న సాటర్న్ వచ్చి మూన్ స్టార్, మూన్ సబ్‌లో ఉన్నా గూడక ఇదైతుంది. పునర్పు దోషమే. తర్వాత ఈ శని యాస్పెక్ట్ చూసినా గూడా పునర్పు దోషమే. ఇవన్నీ అంటే ఏ రకమైన సంబంధము శని చంద్రులకు కలిసినా కూడా అది పునర్పు దోషమే అయితుంది. అయితే దాని ప్రభావం ఏందయ్యా అంటే ముఖ్యంగా 4 డీస్ గుర్తుపెట్టుకోండి. 4 డీస్ 4 డీలు ఏంటివి? డిలే ఒకటి, డిజెక్షన్, డిసప్పాయింట్మెంట్, డెనియల్. డిలే అంటే ఆలస్యం అవ్వడం. డిజెక్షన్, డిజెక్షన్ అంటే ఏమి? అది మానసిక విచారం, ఒక రకంగా మెంటల్ డిప్రెషన్ కావడం. డిసప్పాయింట్మెంట్ తీవ్రమైన అసంతృప్తికి లోనగడం. డెనియల్ అంటే రిఫ్యూజల్. పూర్తిగా అవి ఈ పునర్పు దోషం వల్ల కలగడానికి బహుళ ఆస్కారాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సాటర్న్ గీన పంచమములో ఉన్నాడు అనుకోండి. పంచమములో సాటర్న్ ఉంటే వాడు ఏం చూస్తాడండి? థర్డ్ ఆస్పెక్ట్ తో సెవెంత్ చూస్తాడు. ఇప్పుడు సపోజ్ ఈ చాట్ లో ఇక్కడ పంచమములో శని ఉన్నాడు అనుకోండి. ఇక్కడ లేడు. ప్లీజ్ థింక్ ఇట్. సపోజ్ అనుకో, ఊహించు. ఫిఫ్త్ లో శని ఉన్నాడు. శని ఉంటే శనికి ఆస్పెక్ట్ ఏమి? 3. 7 చూస్తాడు థర్డ్ ఆస్పెక్ట్ తో. 3 అయినాక 7, 11 చూస్తాడు. 11 చూస్తాడు. 7 చూస్తాడు 3 థర్డ్ ఆస్పెక్ట్ తో, 7th ఆస్పెక్ట్ తో 11 చూస్తాడు, 10th ఆస్పెక్ట్ తో 2nd చూస్తాడు. అంటే ఏమి? మ్యారేజ్ కి కావలసినటువంటి హౌసెస్ ఏమి? 2, 5, 2, 7, 11. ఇప్పుడు చూడండి, ఇక్కడ పంచమములో శని ఉండి 7ను చూస్తాడు, 11ను చూస్తాడు, 2ను చూస్తాడు. అంటే 7, 11, 2 కూడా వాని కైవసం అయిపోతాయి. 5th అనేది ఏమి? ఫెస్టివ్ అకేషన్, అంటే సెలబ్రేషన్ ఆఫ్ మ్యారేజ్. పండుగ వాతావరణం. అంటే మ్యారేజ్ చేసుకోవడం అంటే ఏంది? పెళ్లి పండుగ కదా, అది ఒక పండుగ. పండుగ మాదిరి అంటే పందిరేయడమో, అది చేయడమో, ఫంక్షన్ హాల్లో అవి ఇవి ధామ్ ధూమ్ దస్క్ అన్ని అట్లా. అంటే ఏమి? మొత్తము మ్యారేజ్ కి కావాల్సిన హౌసెస్ అన్ని శని యొక్క కైవసం అయిపోయినాయి. కాబట్టి అది ప్రబలమైనటువంటి ఇది. దానివల్ల ఏమైతుంది? డిలే అవడానికి బహుళ ఆస్కారం ఉంది. అది తర్వాత ఇంకొకటి ఏమి? ఇప్పుడు 2, 7, 11 కు సిగ్నిఫికేటర్స్ శని సిగ్నిఫికేటర్ కాకుండా, 2, 7, 11 కు సిగ్నిఫికేటర్ కాకుండా కేవలము దాని దృష్టి పడితే 2, 7, 11 మీద Saturn has no connection with houses 2, 7, 11. Saturn has no connection with 2, 7, 11. But only throws light, throws aspect. అంటే వాని దృష్టి సారిస్తే అది చాలా అనర్థదాయకమైనది. అంటే ఏం చేస్తుంది అది అంటే డెనియల్ అండ్ ఈవెన్ డిసప్పాయింట్మెంట్. వాస్తవంగా చెప్తే పునర్పు దోషము వల్ల లేట్ అవుతుందే కానీ సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుంది. అంటే మంచి అమ్మాయిని, మంచి అబ్బాయిని ఇస్తాడు వాడు. ఈవెన్ నాట్ ఓన్లీ మ్యారేజ్ విషయం, జాబ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ పునర్పు దోషం అనేది చాలా పరిగణించాల్సి వస్తుంది. మనం లెక్కలోకి తీసుకోవాలి. అంటే మళ్ళా ఇప్పుడు ఈ 2, 7, 11 కు కనెక్షన్ లేకుండా సాటర్న్ కేవలము దృష్టి మాత్రమే సారించబడినట్లయితే అప్పుడు ఏమైతుంది? డిసప్పాయింట్మెంట్ కు లోనవ్వడము, లేదా దాన్ని ఏమంటారు డెనియల్ అంటే తిరస్కరింపబడడం, పెళ్లి కాకుండా పోవడం, అంతవరకు కూడా జరుగుతుంది. అది ముఖ్యమైన పాయింట్. ఆ డెనియల్, డిజెక్షన్ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడైతుందంటే 2, 7, 11 కు సిగ్నిఫికేటర్ కాకుండా, నో కనెక్షన్, ఎలాంటి సంబంధము లేకుండా 2, 7, 11 కు కేవలము శని యొక్క దృష్టి ఉన్నట్లయితే ఆ డెనియల్, డిసప్పాయింట్మెంట్ గుర్తుంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా అన్ని శని చంద్రులకు ఎలాంటి సంబంధం ఉన్నా డెనియల్ 3, 4 డీస్ అని చెప్తుంది కదా, అవి ఇంపార్టెంట్. అంటే డిలే ఎక్కువైతుంది. 99 భాగాలు వాడు డెనియల్ చేయడు, మంచి పార్ట్నర్నే ఇస్తాడు. అది పునర్పు దోషాన్ని గురించి ఇంకా అంతకు మించి మనం ఏం పెద్ద చెప్పుకోవాల్సిన పనిలే. కాకపోతే
దీంట్లో కూడా వెస్టర్న్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. చెప్తాను అది. అది కూడా చూపిస్తాను. మాస్టర్ దానికి వెళ్లే ముందు ఒక్కసారి లగ్నాత్ 1, 3, 5, 7, 10 అని చెప్పారు కదా, ఒక్కసారి అది రిపీట్ చేయరా? లగ్నము నుంచి 1, 3, 5, 7, 10 కౌంటెడ్ ఫ్రమ్ లగ్న డిలేస్ ద టైమ్ ఆఫ్ ఫిక్సేషన్. శని ఉంటే అంతే కదా? అంతే. ఓకే. 1, 3, 5, 7, 10 కౌంటెడ్ ఫ్రమ్ లగ్న. ఏం చేస్తుంది అది? డిలేస్ ద ఫిక్సేషన్ ఆఫ్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ లేట్ అవుతుంది అంతే. అదేం పెద్ద ఇదని కాదు. పునర్పు దోషమే లేట్ మ్యారేజ్. ప్రతి కార్యం ఏదన్నా కానీ కార్యము లేట్ అవుతుంది, ఆలస్యం అగుట సూచిస్తుంది. కానీ ఒక శని యొక్క చూపు 2711 కు 2711 కు సంబంధము లేకుండా కేవలము చూపు మాత్రమే ఉంటే అది డేంజర్. అంటే ఏం డేంజర్ అంటే డినయల్ కు డిసప్పాయింట్మెంట్ కు చూపిస్తుంది, అది దారి తీస్తుంది. ఓకే. ఇది ఇంపార్టెంట్. పునర్పు దోషం వల్ల ఏమయ్యా అంటే శని చంద్రులకు ఎలాంటి సంబంధం ఉన్నా, వాట్ ఎవర్ కనెక్షన్ ఇట్ మే బి ఇన్ బిట్వీన్ మూన్ అండ్ సాటర్న్, అది పునర్పు దోషం అంటారు. ఆ పునర్పు దోషం ఉండడం వల్ల ఏమైతుంది? 4 Ds అంటే డిలే, డినయల్, డిలే, డిజెక్షన్, డిస్పరేషన్ అవన్నీ. కానీ 2711 కు కనెక్షన్ లేకుండా కేవలము దృష్టి మాత్రమే ఉన్నప్పుడు ఇది డినైల్, డిసప్పాయింట్మెంట్ కు దారి తీస్తుంది. ఇది ముఖ్యమైన పాయింట్. అంతకు మించి ఇంకేం లేదు పునర్పులో. ఓకే సార్. అది కాకపోతే పునర్పు దోషములో కేపీలో మనము వెస్టర్న్ ఆస్పెక్ట్స్ పరిగణించాలి. చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. అవి చెప్తా పోతే వెనకాల కూడా చెప్పుకోవచ్చు మనం పునర్పు దోషం మీద. దానికి వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అంత ప్రామినెన్స్ ఉంది. అదిగో ఇదంతా రెడీమేడ్ టేబుల్. ఈ టేబుల్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే పునర్పు దోష క్వాలిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అనేది ఈ ఏబి 6th వాల్యూమ్లో పేజ్ 743లో ఉంది. అంటే ఏబి అంటే అస్ట్రాలజీ ఫర్ బిగినర్స్ అని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారిది. సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి కొడుకు, రెండవ కొడుకు సుబ్రహ్మణ్యం, కె సుబ్రహ్మణ్యం. అతను అమ్ముతాడవి. 6 వాల్యూమ్స్ ఉంటాయి. అస్ట్రాలజీ ఫర్ బిగినర్స్ అని 6 వాల్యూమ్స్. ఆ 6th వాల్యూమ్ లో పేజ్ నెంబర్ 743లో ఇదంతా ఇస్తాడు. పునర్పు దోష క్వాలిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్పెక్ట్. అదంతా నేను ఇక్కడ మీకు కాపీ చేసి పెట్టినాను. ఇదంతా ఇదిగో ఇది. అంటే ఏంటి? ఇక్కడ ఆస్పెక్ట్స్ బిట్వీన్ మూన్ అండ్ సాటర్న్, ఈ మొదటి కాలం ఆస్పెక్ట్స్ బిట్వీన్ మూన్ అండ్ సాటర్న్. తర్వాత ఎగ్జాక్ట్ ఆస్పెక్ట్ 18 degrees, ఇది నేచర్ ఆఫ్ ఆస్పెక్ట్. అట్లా ఇక్కడ ఏమింది? 18 degrees, ఇది ఎగ్జాక్ట్ ఆస్పెక్ట్ 18 degrees ఉంటే దాన్ని వజెంటైల్. అది ఏమి? ఈ ఫ్రమ్ టు ఇచ్చినాడు. అంటే ఏమి? ఈ 18 degrees అయినా ప్లస్ ఆర్ మైనస్ అంటాం కదా మనము. అవి 16 to 20 degrees ఉంటే ఇంత ఎడమ దూరం అంటే ఇట్లా 16 degrees ఇట్లా 20 degrees వరకు ఉంటే వజెంటైల్ ఆస్పెక్ట్ అంటారు. దానివల్ల ఉపయోగం ఏమి అంటే స్లైట్లీ ఫేవరబుల్. అలాగే 24 degrees ఆస్పెక్ట్ ఉన్నటువంటిది 22, 26 ఎడమ డిఫరెన్స్ 22 ఉంటే ఇది క్వింటిసైల్ స్లైట్లీ గుడ్ అంటారు. స్లైట్లీ గుడ్. ఇది 34, 38, 36 degrees ఉంటే డిసైల్ సెమీ క్వింటైల్ మోడరేట్లీ గుడ్ అంటాడు. ఇలా అన్ని ఇస్తాడు. ట్రెడిసైల్ ఫేవరబుల్, 108 ట్రెడిసైల్, 30 సెమీ సెక్టైల్ స్లైట్లీ గుడ్, 45 సెమీ సెక్టైల్ మోడరేట్లీ గుడ్. ఇవన్నీ ఈ టేబుల్ మీరు దగ్గర పెట్టుకోవాలి. లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం ఇది. కొంతకాలం మీరు నేర్చుకునేంత వరకు ఇదిగో ఇది ఈ టేబుల్. ఇదంతా కావాలంటే నేను గ్రూప్ లో పెడతాను. ఓకే సార్. మీరు ఫోటో తీసుకుంటారంటే తీసుకోండి. ప్రస్తుతానికి ఇదో ఈ నుంచి తీసుకోండి, మళ్ళీ పైకి అంటాను కొంచెం. ఇది బిగినింగ్.
తర్వాత మళ్ళా కొంచెం పైకి అంటాను. పైకనండి ఇలా. అది ఆటికి. ఓకే సార్. నేను గ్రూపులో పెడతానులే. ఇది అంటే మీరు పునర్పు దోషాన్ని గురించి తెలుసుకున్నారు. ఏమిటి? వాట్ ఎవర్ కనెక్షన్ ఇన్ బిట్వీన్, ఎలాంటి సంబంధ బాంధవ్యములు శని చంద్రులకు ఉన్నా వాళ్ళిద్దరి మధ్యలో అది పునర్పు దోషము అంటారు. పంచమములో శని ఉంటే 7, 11, 2 మొత్తం 2, 7, 11 అన్ని కూడా వాని కైవసమైపోతాయి. అప్పుడు బాగా డిలే అవుతుంది. కానీ శని 2, 7, 11 కు కనెక్షన్ లేకుండా కేవలం శని దృష్టి మాత్రమే ఆ హౌసెస్ మీద ఉన్నట్లయితే చాలా డేంజర్ అది. అంటే ఏమి? తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అంటే ఏమి? డెనియల్ కాకుండా పోవడానికి కూడా చెప్తుంది. ఒక్కోసారి డిసప్పాయింట్మెంట్, పూర్తి యాసిడ్ నిరాశ నిస్పృహలతో వాడు యాపెంట్లో దుప్పో అన్నట్ల బిహేవ్ చేస్తారు. అట్లా ఉంటాయి. అవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దృష్టులు మాత్రము కొంతకాలము మీరు నేర్చుకునేంత వరకు ఇది ప్రింట్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకుంటే అలవాటు అవుతుంది. నాకు కూడా ఏం నోటికి రావు. నేను కూడా దీంట్లో పెట్టుకోవాల్సిందే, ఇట్లా చూసుకోవాల్సిందే. మనం ఆర్టికల్ రాయాలంటే ఇవి చూసుకోవాలి. ఆస్పెక్ట్స్ అన్ని గుర్తుండవు కదా. మనకు వయసు వచ్చిపోయింది, సీనియర్ సిటిజన్స్ అయిపోయినాం మనము, కాబట్టి గుర్తుండి సావు. అది ఈనాటితో ఇది ఈ పునర్పు దోషం అనేది ఒక దాని గురించి ఇంతకు మించి ఇంకేం నేర్చుకునేది ఏమి లేదు. తెలుసుకోవాల్సిన విషయం అంతా తేట తెల్లంగా చెప్పడం అయింది. ఓకే.